ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్క నెలలోనే తన మీద ఉన్న కేసులన్నీ గూడా ముగించేశారు. ఇటువైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు గాని, అసైన్ ల్యాండ్ కేసు గాని, మద్యం కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని కేసులు కొట్టేయించారని జెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. నిజమే అంటారా? ఇప్పుడు కోర్టు వచ్చేసి కేసు కొట్టేస్తే ఓకే. ఇప్పుడు కేసులు ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ కేసులు పెడతాయి. కొన్ని రాజకీయ కక్షతో పెట్టచ్చు, కొన్ని నిజంగా ఉండొచ్చు. ఏది ఏమైనా దానికి దర్యాప్తు జరిపి ఛార్జ్ షీట్ అయిన తర్వాత కోర్టులో ట్రయల్కి వచ్చిన తర్వాత ఆ కోర్టులో అది కోర్టు కేసులు కొట్టేస్తే దాన్ని మనము తప్పులు పట్టలేము. కానీ కోర్టు కాకుండా ప్రభుత్వాలే వచ్చేసి మారినప్పుడు వచ్చేసి వాళ్ళ మీద ఉండే వాళ్ళ కేసులు వచ్చేసి అది కొట్టేయించుకోవడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. కోర్టులు కొట్టేస్తే దాన్ని మనం ఏమి కామెంట్ చేయలేము. కానీ కోర్టుల కంటే ముందు వీళ్ళే వచ్చేసి ఇప్పుడు గతంలో వచ్చేసి ఒక ఎండి వచ్చేసి ఆయన అవినీతి జరిగిందని చెప్పాడు. మళ్ళీ అదే ఎండి వచ్చేసి ఇప్పుడు అవినీతి జరగలేదని చెప్తే దానికి కోర్టు అంటే అర్థం ఉంది. కానీ వీళ్ళే రాతపూర్వకంగా ఇస్తే ఇది మ్యానిపులేషన్ కాక ఏమనుకోవాలి దీన్ని. ఇప్పుడు తులసిరెడ్డి గారు ముఖ్యంగా ఏంటంటే రాజధాని కోసం 1,00,000 ఎకరాల దిశగా బాబు సర్కార్ అడుగులు. గతంలోనే 50,000 ఎకరాలకు పైగా సేకరణ చేశారు. అది చాలదంటూ కూడా మళ్ళీ ల్యాండ్ పూలింగ్. ఇప్పుడు 29 గ్రామాలకే పరిమితమైన అమరావతి తామిచ్చిన భూములకు బదులుగా వాగులు, చెరువు దగ్గర ఉన్న భూములు, నీటి మునిగే ప్రాంతాల్లో ఫ్లాట్లు ఇవ్వడంపై కూడా రైతులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. నిన్న ఒక రాజధాని రైతు అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఎట్లా చూస్తారు సార్? మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పినట్లు నిన్న రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి చెందినటువంటి దొండపాడు రామారావు గారు 68 సంవత్సరాల వయసున్న రైతు వచ్చేసి ఆల్రెడీ ఆయన 2 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఆ రోడ్డు కోసం అని చెప్పేసి మళ్ళా ఆయన ఉండే ఇల్లు పోయే పరిస్థితిలో నిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆయన భావోద్వేగంతో మాట్లాడడం, కిందికి వచ్చిన తర్వాత గుండెపోటుతో మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన పవిత్రాత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు సంతాప సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ గా రాజధాని అమరావతికి సంబంధించి అటు రాష్ట్ర ప్రజానీకానికి కానీ ఆ భూములు ఇచ్చిన రైతాంగానికి కానీ గతంలోనేమో జగన్ ప్రభుత్వము 3 ముక్కలాట ఆడి బాధ పెట్టింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆయన బాధ పెడుతున్నాం. ఆయనేమో 3 ముక్కలాట ఆడి అటు రాష్ట్ర ప్రజానీకాన్ని, రాజధాని రైతులను ఆయన బాధ పెట్టాడు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిపోయి అటు రాజధాని రైతులను, ఇటు రాష్ట్ర ప్రజానీకాన్ని ఈయన బాధ పెడుతున్నాడు. మీరు చెప్పినట్లు ఇప్పుడు రాజధానికి తెలంగాణ సచివాలయం కేవలం వచ్చేసి 25 ఎకరాలు. తెలంగాణ సచివాలయం కేవలం 28 ఎకరాల్లో ఉంది. బ్రహ్మాండం సచివాలయం. పోనీ ఇంకా రాజ్భవన్, అసెంబ్లీ, హైకోర్టు అన్ని తీసుకున్నా కానీ కేవలము 300 ఎకరాలు తెలంగాణలో. ఇక్కడ రాజధాని పేరుతో 29 తొలి విడతలో 29 గ్రామాల పరిధిలో 29,442 మంది రైతుల దగ్గర 34,823 ఎకరాలు సేకరించడం జరిగింది. మళ్ళా ప్రభుత్వ భూమి 18,908 ఎకరాలు. ఇక్కడ తొలి విడతలో టోటల్ గా ప్రభుత్వం దగ్గర 53,748 ఎకరాలు ఉంది. 53,748 ఎకరాలు చేతుల్లో ఉంది. నేను ముందే చెప్పినట్టు తెలంగాణలో సచివాలయము, రాజభవను, హైకోర్టు, అసెంబ్లీ, మండలి అన్నిటికీ కలిసి కూడా 300 ఎకరాలు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత చేతిలోనే 53,748 ఎకరాలు ఉంటే ఆ రైతులకు ఇంతవరకు న్యాయం చేయకుండా, ఇంతవరకు వచ్చేసి భవనాలు కట్టకుండా ఇప్పుడు మళ్ళీ దాదాపు వచ్చేసి 44,677 ఎకరాలు కావాలని దాంట్లో ఆల్రెడీ ఒక 20,000 చిల్లరకు జీవో ఇవ్వడం జరిగింది. బట్ ఏమి పులుసు పోసుకుంటారో అర్థం కాలేదు. ఇది ఒక భూదాహం పట్టినట్టుంది రాష్ట్ర ప్రభుత్వానికి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన ప్రజా రాజధాని కట్టాలని లేదు, ప్రపంచ రాజధాని కడతాడంట. ప్రపంచ రాజధాని కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం. పోనీ అక్కడున్న ఆల్రెడీ తొలి విడత రైతులకు
2016 మే నెలలో సిఆర్డి వారు ఏం చెప్పారు? 2016 మే నెలలో తొలి విడత రైతులకు సిఆర్డి వాళ్ళు చెప్పింది ఏమి? మొత్తం 69,700 రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. అటు కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్ రెండు కలిసి రైతులకు 69,700 రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు సిఆర్డి వాళ్ళు అంటే గవర్నమెంట్ రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్స్ కు లేఅవుట్ వేయాలి, లేఅవుట్ కు మట్టి పోసి లెవెలింగ్ చేయాలి, సరిహద్దు రాళ్లు పాతి ఏ ప్లాట్ ఎవరిదో చూపించాలి, విద్యుత్ సదుపాయం కల్పించాలి, అంతర్గత రహదారులు నిర్మించాలి, నీటి వసతి కల్పించాలి, డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ 2 ఏళ్లలో పూర్తి చేసి ఇస్తాం. ఇది వాళ్ళు చెప్పింది 2016లో. ఇప్పుడు ముందు చెప్పినట్టన్నీ 2 ఏళ్లలో పూర్తి చేస్తామని అన్నారు. అంటే 2018కి అయిపోవాలి, కానీ ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇప్పటి వరకు ఆ భూములు ఇచ్చిన రైతులకు ఆ యొక్క రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడో వాళ్ళకే తెలియదు, అక్కడ లెవెలింగ్ చేయలేదు, మిగతా మౌలిక సదుపాయాలు లేవు. కాబట్టి అవి ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితిలో అది అమ్ముకునేదానికి వీలు కావడం లేదు, ఆడ ఇల్లు కట్టుకునేదానికి వీలు కావడం లేదు. కాబట్టి ఉన్న రైతులకే న్యాయం చేయకుండా అమ్మకు అన్నం పెట్టిన ప్రభుత్వుడు పెన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులకు వాళ్ళకే దిక్కులేని పరిస్థితి ఉంటే మళ్ళా 44,677 ఎకరాలు మళ్ళా కావాలి. కాబట్టి ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. రైతులు వచ్చేసి నేను ముందు చెప్పినట్లు ఆయన 3 ముక్కలాటతో బాధపడి ధనాలు చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారంతో అక్కడ రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇది చిలికి గాలి వానలో చాలా తీవ్ర రూపం దాల్చుతుంది. అందులో ప్రారంభం వచ్చేసి దొండపాడు రామారావు గారి గుండెపోటు వచ్చేసి ఇట్లాంటి సంఘటనలు ఇంకా రాకుండా ఉండే ముందే వాళ్ళకు వచ్చేసి ముందు ఆ రిటర్నబుల్ ప్లాట్స్ దగ్గర లేఅవుట్స్ లెవెలింగ్ వేసి వాళ్ళకి లేఅవుట్స్ ఇచ్చేసి ముందు అక్కడ యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది. నమస్కారం సార్, థ్యాంక్ యూ. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.